కాకినాడ కల్పన సెంటర్లో ప్రమాద ఘటనకు కారణమైన చల్లా రామ్మోహన్ గతంలో పలు కేసుల్లో ముద్దాయిగా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. రామ్మోహన్పై బైకుల దొంగతనం, బంగారం చోరీ సహా పలు కేసులు ఉన్నట్టు పోలీసులు నిర్ధారించారు. 3 ఏళ్ల క్రితం నిందితుడిపై మర్డర్ కేసు ఉన్నట్టు సమాచారం. ప్రమాదానికి గురైన కారు కూడా ఇటీవలే వైజాగ్లో 30 లక్షల రూపాయలతో కొన్నట్టు తేల్చారు. మరోవైపు ప్రమాద సమయంలో తనతో పాటు కారులో ఉన్న పద్మతో రామ్మోహన్కు ఉన్న సంబంధంపైన విచారణ జరుపుతున్నారు. కాకినాడ కల్పన సెంటర్లో రాత్రి జరిగిన యాక్సిడెంట్లో సతీష్, లక్ష్మణ్ స్పాట్లోనే చనిపోయారు. కారు నడిపిన రామ్మోహన్, బైకర్ దుర్గాప్రసాద్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. స్వల్ప గాయాలతో పద్మ చికిత్స పొందుతోంది.